अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। रियासत तेलंगाना में क्राइम रेट में इजाफा हुआ है। साबिक वजीर श्रीनिवास गौड़ ने मीडिया से खिताब करते हुए कहा कि मुत्तहदा रियासत आंध्र प्रदेश के दौर इख्तिदार में हैदराबाद में फ़िरका वाराना फसादात व कर्फ्यू होते थे, लेकिन रियासत तेलंगाना क़याम के बाद 10 साल BRS के दौर हुकूमत में रियासत में लॉ एंड ऑर्डर को काबू में कर लिया गया था। लेकिन मौजूदा हुकूमत के 6 माह के दौर इख्तिदार में ही रियासत में क्राइम रेट में इजाफा हुआ है। ख़वातीन पर हमले किए जा रहे हैं, कत्ल के वारदात पेश आ रहे हैं। तलबा अपने मसाइल पर रियासत भर में धरने व एहतजाज कर रहे हैं, जबकि BRS के 10 साल दौर इख्तिदार में रियासत तेलंगाना लॉ एंड ऑर्डर बरकरार रखने में सरफहरिस्त था। రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే ప్రజలు భయపడే పరిస్థితులు అనిపిస్తూ ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ అంటేనే ఒక సేఫ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనేమో గతంలో ఎప్పుడు కర్ఫ్యూ అయితే తెలియదు, ఎప్పుడు బతకలాలు అయితే తెలియదు, ఎప్పుడేమో తెలియదు, ఆ పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భారతదేశంలోనే సేఫెస్ట్ ప్లేస్ అంటే కేవలం హైదరాబాద్ తెలంగాణ అని చెప్పి ఒక పేరు ఉండేది, బ్రాండ్. మహిళ అర్ధరాత్రి గాంధీ మహాత్మ అర్ధరాత్రి మహిళ ఒంటరిగా పోయినప్పుడే స్వాతంత్రం వచ్చినట్లనేది. మరి ఒంటరిగా పోయి జాబ్ చేసి వచ్చిన సందర్భాలు కూడా ఉండేవి. ఒక మహిళ మీద చిన్న చిన్న అఘాయిత్యాలు జరిగితే దేశంలోనే హైదరాబాద్ తెలంగాణలో ఎట్లా ఆ రకంగా చేయాలి, ఆ రకంగా శిక్ష ఉండాలి. మహిళల జోలికి పోవాలంటే ఎవరైనా ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఈ రకంగా పరిపాలించాలనేటట్లు అనేక సంఘటనలు, శంషాబాద్ సంఘటనలు కావచ్చు, అనేక రకాల సంఘటనలు హైదరాబాద్లో జరిగినటువంటి, తెలంగాణ జరిగినటువంటివి చూసి మనం మాదిరిగా చేయాలనేటువంటి ప్రభుత్వాలు ఎన్నుకునేటివి. ఆ రాష్ట్ర ప్రజలు తెలంగాణ మాదిరిగా చేయాలి ఇట్లా అని చెప్పేది. కానీ ఇప్పుడు ఎక్కడిది? 6 నెలల్లో బయటికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి. ఫోన్లలో విజువల్ చూస్తే వణికిపోతున్నారు. వెంటాడి నరకడం, భయం లేకుండా పట్టపగలు. అసలు నిన్న జరిగినటువంటి సంఘటన మహిళా షాద్నగర్ చూస్తే మా జిల్లాలో అతి దారుణం. ఈ 10 సంవత్సరాల్లో ఇటువంటి సంఘటన ఎప్పుడు వినలే. ఈ 10 సంవత్సరాల్లో ఇలాంటివి ఎక్కడ కూడా వినలే. అంటే జనరల్గా యథా రాజా తదా ప్రజ అన్నట్టు ప్రభుత్వం ఎట్లా విధానం ఉంటే డిపార్ట్మెంట్లు కూడా అట్లా పనిచేస్తాయి. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా కింద వ్యవస్థ అనేది పనిచేస్తుంది. ప్రభుత్వ పాలసీ ప్రకారం పనిచేస్తుంది. నేను అనుకుంటా ఉన్నా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలసీ అందరినీ భయపెట్టేయడము, రైతులు పోయి భూమి, నేను వెంకటరెడ్డి అనే ఒక రైతు పోయి దౌర్జన్యం జరుగుతుందని మొదలుపెట్టుకుంటే వినకపోతే పురుగుల మందు ఆనికి పోయిన ఆయన. ఒక మహిళ దొంగతనం చేస్తే ఒక మహిళను పోలీసులు మొగోళ్ళు కొట్టి బట్టలు తీసి చెడ్డేసి కొట్టి మళ్ళీ ఇంటికాడ పంపించమంటే, మగవాళ్ళని చెంపదెబ్బ కొట్టాలంటే కూడా భయపడేది. నిజంగా ఈయన నేరస్తుడో కాదో ఉట్టి అనుమానం మీద కొట్టొద్దు అని భయపడిన సందర్భాలు ఉండేటివి. ఇవాళ ఏది నిర్ధారణ కాకముందు ఒప్పుకోవాలని చెప్పి ఒక మహిళను దళిత మహిళను ఇలా దళిత మహిళను బట్టలు ఊడదీసి కొట్టి ఇంటికి పంపించారు కొడుకు ముందరంటే దేశంలో ఎక్కడైనా ఉందా ఇలాంటి పరిస్థితి? వ్యవస్థ ఎవరు చెప్పుకోవాలి? పోలీసు చెప్పుకుని న్యాయం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ పోవాలంటేనే ఇలా భయపడే పరిస్థితి వచ్చిందంటే ముఖ్యమంత్రి గారే దీనికి, హోమ్ మినిస్టర్ గారు కూడా మరి లా అండ్ ఆర్డర్ పైన ముఖ్యంగా ఎవరైనా పెట్టుబడి పెట్టాలని తెలంగాణకు రావాలంటే ఎవరైనా శాంతి భద్రతలు చూస్తారు, క్రైమ్ రేట్ చూస్తారు, ఎంత ఉంది అనేది, మహిళల పట్ల ఎట్లుందని చూస్తారు,
దొంగతనాలు చూస్తారు, దోపిడీలు చూస్తారు, దౌర్జన్యాలు చూస్తారు, క్రైమ్ రేట్ ప్రకారం పెట్టుబడి పెట్టడానికి వస్తారు. ఇలా ఎన్ని కేసులు? దాదాపు 2,13,000 కేసులు నమోదైనాయట. అంటే దాదాపు 8-9% క్రైమ్ రేట్ పెరిగిపోయింది. దొంగతనం కేసును ఒప్పుకోవాలని థర్డ్ డిగ్రీ పెట్టి కొడతారు. దౌర్జన్యంగా ఈ కేసును ఒప్పుకోవాలని బెదిరిస్తారు. ఎటు చూసినా గాంజా, మాదక ద్రవ్యాలు, మహిళల పట్ల దౌర్జన్యాలు, ఆర్టీసీ బస్సులో రేపు, చిన్నపిల్లల పట్ల హత్యలు, కిడ్నాప్లు, ప్రేమకు ఒప్పుకోలేని మహిళను హత్య చేయడం, తండ్రిని హత్య చేయడం, వధువరుడు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ మీద దాడి చేయడం, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, గాంజాలు, చివరకు బిచ్చగాడిని కూడా హత్య చేయడం జరిగింది. అంటే బిచ్చగాళ్ళు కూడా బయట తిరగాలంటే రాత్రిపూట భయపడి బతికే పరిస్థితి వచ్చింది. మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా మరి లా అండ్ ఆర్డర్ పైన సమీక్ష చేయాలి, ఒక డైరెక్షన్ ఇవ్వాలా. తప్పు చేసిన వాళ్ళను శిక్షించండి, కానీ తప్పు చేయకున్నా తప్పు చేసిండొచ్చో ఏమో అని చెప్పి శిక్షించడం చట్టంలో ఎక్కడుంది? గతంలో ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి లా అండ్ ఆర్డర్ పైన సమీక్షలు జరిగేటివి. చిన్న పేపర్లో, సోషల్ మీడియాలో ఒక వార్త వస్తే వాటి మీద ఆరా తీసేది. చిన్న సోషల్ మీడియా, ఒక టీవీ ఛానల్ వచ్చిందంటే దాన్ని ఆధారంగా తీసుకొని దర్యాప్తులు జరిపేటివి. మహిళలను ఏమని అనాలంటే భయపడేది. దళితులు अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।